అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వారిని స్వదేశాలకు తిరిగి పంపిస్తున్నారు. మరోవైపు వీసా నిబంధనలను సైతం ట్రంప్ కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా, పౌరసత్వ విధానాలు మరింత కఠినతరం చేసే దిశగా కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో మార్పులు చేయనుందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఎడ్లవ్ వెల్లడించారు. అమెరికా పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షలు మరింత క్లిష్టంగా మార్చాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న పరీక్షలు ఏమంత కఠినంగా లేవని, టెస్టుల్లో బట్టీ అప్పగించే సమాధానాలు ఉంటున్నాయని ఆయన అన్నారు. యుఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం H-1B వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై పునరాలోచన చేస్తున్నామని ఎడ్లవ్ పేర్కొన్నారు. కాగా వీసాల జారీ కోసం సోషల్ మీడియా వెట్టింగ్ను ఇప్పటికే ట్రంప్ తప్పనిసరి చేశారు. వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని కూడా హెచ్చరించారు. ఇక అమెరికా పౌరసత్వం కోసం కొత్త ప్రతిపాదనలు సైతం చర్చల దశలో ఉన్నాయి. అయితే ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే దీన్ని సంస్కరించే ప్రయత్నాలు చేపట్టారు. అయితే తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించారు. మరోవైపు వలసలపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసల కారణంగా ఐరోపా పతనమవుతోందని అన్నారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు దిద్దుబాటు చర్యలకు దిగాలని తెలిపారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఐరోపా అనేది ఉండదని హెచ్చరించారు. ఈ దారుణ ఆక్రమణను ఐరోపా దేశాలు అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. కొందరు నాయకులు వలసలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారికి తగిన గుర్తింపు రాలేదని అన్నారు. ఈ క్రమంలో వలసలను అడ్డుకునేందుకు తాను చేపట్టిన చర్యల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా మెక్సికో సరిహద్దు గోడ గురించి గొప్పగా చెప్పుకున్నారు. గత నెలలో ఒక్కరు కూడా అమెరికాలోకి కాలు పెట్టలేదని గుర్తు చేశారు. అమెరికాలో ఉంటున్న అనేక మందిని వెనక్కి కూడా పంపించామని ఆయన ఘనంగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి 2020 నాటి గణాంకాల ప్రకారం ఐరోపాలో 87 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు నివసిస్తున్నారని తెలిపారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశం కానున్నారు.